రహదారులను నిర్మించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఎమ్మెల్యే గళ్లా మాధవి ఆరోపించారు. గుంటూరులో నూతన రహదారి నిర్మాణానికి ఆమె శంకుస్థాపన చేశారు. రానున్న రోజుల్లో నియోజకవర్గ వ్యాప్తంగా రహదారులకు కొత్త రూపురేఖలు తెస్తామన్నారు. గతంలో రహదారుల నిర్మాణంలో నాణ్యత లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారన్నారు. కూటమి ప్రభుత్వంలో రహదారుల నాణ్యత విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని ఆమె స్పష్టం చేశారు. 5 సంవత్సరాలుగా ఈ కలెక్టరేట్ రోడ్డుకి ఎలాంటి అభివృద్ధి లేక గుంటలమయమైపోయి ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతూ తీవ్ర అసౌకర్యానికి ప్రజలు గురైన ప్రధానమైన రోడ్డు అండి ఇది. 1 కోటి రూపాయలు విలువ గల 700 మీటర్ల రోడ్డుని ఈ రోజు శంకుస్థాపన చేసుకుంటున్నాము. 10 రోజుల్లో దీని వర్క్ అయిపోతుంది అని చెప్పి కాంట్రాక్టర్ గారు చెప్పడం జరిగింది. మరిన్ని రోడ్లు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మొత్తం కూడా అన్నిటి మీద దృష్టి పెట్టి త్వరితగతిన మిగతా రోడ్లు కూడా పూర్తి చేస్తాము అని చెప్పి మీడియా పూర్వకంగా చెప్పడం జరిగింది. అధికారులు అందరూ కూడా దీనికి సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. పన్నులు కానివ్వండి, కాంట్రాక్టర్లు కానివ్వండి, క్వాలిటీ కానివ్వండి, ఇష్టారాజ్యంగా జరిగిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. వారి సొంత కార్యకర్తలకి లేదా లబ్ధిదారులకి, చుట్టాలకి కాంట్రాక్టులు ఇవ్వడం జరిగింది. క్వాలిటీ పరంగా ఏమాత్రం పట్టించుకోలేదు. అలాగే క్వాలిటీ కంట్రోల్ సిస్టమ్ ఏదైతే ఇప్పుడు ఉందో, ఈ రోడ్లని వాటిని పర్యవేక్షించే విధి విధానం ఏదైతే ఉందో అది కూడా పూర్తిగా కరప్ట్ అయిపోయిన పరిస్థితుల్లో వేసిన రోడ్లు 6 నెలల కంటే కూడా సరిగ్గా లేని పరిస్థితి. అయితే వీటన్నిటి మీద దృష్టి పెడుతున్నాము. క్వాలిటీ కంట్రోల్ వాళ్ళని కూడా మేము మారుస్తున్నాము.